సో నైట్ టైం 11:45 అయ్యిందనమాట. హరిత అక్క బర్త్డే, మనం సర్ప్రైజ్ గా కేక్ కట్ చేద్దామన్నారు. వాళ్ళేమన్నా ప్లాన్ వేసుకొని ఎక్కడికైనా జంప్ అయ్యారో కూడా తెలియదు. ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాం. ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మీ వైఫ్ కోసం? సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంది? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఎవడ్రా నువ్వు? దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. నన్ను ఇన్వాల్వ్ చేయకురా, నువ్వు డిసైడ్ అయిపోయావుగా. సో హరిత బర్త్డేకి మా అలాగే కానీ ఏం కలుద్దా నా బొంద. నాకు తెలిస్తే ఇంత తీయటి గొంతున్నది నీకే. సో నైట్ టైం 11:45 అయ్యిందనమాట. ఆల్మోస్ట్ బెడ్ ఎక్కేసి పడుకునే టైం ఇది. కానీ విక్రమ్ బావ కాల్ చేసి ఈరోజు హరిత అక్క బర్త్డే, మనం సర్ప్రైజ్ గా కేక్ కట్ చేద్దామన్నారు. ఎంతకీ హరిత అక్కలకు కూడా మేము ఇంకా కాల్ చేయలేదు. వాళ్ళు పడుకున్నారో మేల్కొని ఉన్నారో మాకు తెలీదు. సో తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, తను ఎలా ఫీల్ అవుతుంది మేమంతా వెళ్ళినందుకు అని ఒక చిన్న మెమరీ వీడియో అనమాట ఇది. లెట్స్ సీ. ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను, హాయ్, హలో, హాయ్. యాక్చువల్లీ అక్కలు ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు. వాళ్ళేమన్నా ప్లాన్ వేసుకొని ఎక్కడికైనా జంప్ అయ్యారో కూడా తెలియదు. ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాం. అసలుకే హరిత జాకీ గారు అండ్ వాళ్ళ హస్బెండ్ లవ్ బర్డ్స్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారో మాకు కూడా తెలియదు. బట్ స్టిల్ నేను ఎలా కూర్చొని వెళ్తున్నాను చూసారా? ఇది నీలిమక్క కార్. నేను ఆల్రెడీ కార్ టూర్ చేశాను, మీరు చూసారు కదా. నా కార్ లోనే ఇంత చెత్త ఉంది ఏంటి అనే ఫీలింగ్ లో మీరు ఉంటారు. బట్ ఇక్కడ చూసారా, పెద్ద కుర్చీ, ఇక్కడ బాక్సులు, ఇక్కడ మేకప్, అక్కడ జ్యువెలరీ. నా కాళ్ళు పెట్టుకోవడానికి ప్లేస్ లేదంటే నమ్ముతారా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇక్కడ చీకటిగా ఉంది, నో లైట్. కొంచెం నా మొహం మీద లైట్ బ్రో. యా, ఇట్లా గ్లో అవుతుండ. ఐషు అంటే ఇట్లా గ్లో అవుతూ ఉండాలి. రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్ ఓర్రా మాస్. ఎలా అంటే ఇప్పుడు వ్లాగుల కోసం మేము మర్చిపోయాను, నందు కానీ చూడలేదు. హాయ్ నందు. ఇప్పుడు మేము సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం కాబట్టి అందుకని మేము గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. అరే క్యూటీ, హౌ ఆర్ యు రా? హౌ ఆర్ యువర్ స్టడీస్? ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మీ వైఫ్ కోసం? అసలు మేము ఎంత వీడియోలో మొత్తం చెప్పుకుంటూ వచ్చారు తెలుసు. మీ ఇద్దరు లవ్ బర్డ్స్, ఈ పాటికి ఎక్కడికో చెక్కేసి ఉంటారు, ఉండరు ఇంట్లో, ఉండరు మాకు దొరకరు అని చెప్పి. ఓకే, సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అక్క. హాయ్ హాయ్ హాయ్. యువర్ క్లోజ్ ఫ్రెండ్ టు హరిత అక్క. హరిత అక్క గురించి మీకు బాగా తెలిసిన విషయాలు ఏంటి? అంటే మాకు తెలియని విషయాలు, మీకు తెలిసిన విషయాలు. We all know that. She is sensitive, emotional. ఇంకా బెస్ట్ మెమరీ ఇన్ని ఇయర్స్ లో చాలా ఉన్నాయి. ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు? 30 years. Oh my God. 30 years కాదు, 33 years. Really? ఇన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్. ఫైట్స్ అవుతూ ఉంటాయా? No fights at all. 33 years, no fights, only love. Oh my God, I need this friend. నాకు కూడా ఇలాంటి ఒక ఫ్రెండ్ కావాలి. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. Your good name? సుమతి లాగే ఉన్నారు, చాలా బ్యూటిఫుల్ గా. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? నాకు తెలీదమ్మా. మీ ఆవిడ కాబట్టి. హరితక్క వాళ్ళ ఇల్లు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వెల్కమ్. నార్మల్ డేస్ మనం పూజలకే పెట్టుకుంటాం, ఇట్లా నార్మల్ డేస్ లో కూడా ఎంత బాగా డెకరేట్ చేసుకుందో. వీఆర్ గోయింగ్ ఇన్.
బ్యూటిఫుల్. హరితక్కాస్ హౌస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఎంత చక్కగా డెకరేట్. కాకపోతే ఏంటి జెండా కలర్స్ చేసి ఓహో మ్యాచింగ్ ఆంజనేయ స్వామి ఫేమ్ టైం కి మీడియాకి ఆ ఫేమ్ తీసుకురావడానికి నైస్. మధ్యలో నేను ఒక కలర్. ఇలా ఇంతమంది కలిసి నావిడి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి దీని వెనకాల కృషి మమ్మో ఓకే దీని వెనకాల కృషి సాధన పట్టుదల అంటూ మా జాగిపోయేది. ఎస్ మేము ఊరికే అలా సీరియస్ గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంది? హ్యాపీగా ఉంటే ఏ మీ దగ్గర చాక్లెట్ ఉందా? Two more minutes. సో క్యూట్. 2 more minutes. క్యాండిల్స్ ఇవ్వయ్యా. సో ఆరెంజ్ బెలూన్స్ కి మ్యాచింగ్ ఆరెంజ్. హ్యాపీ బర్త్డే అక్క. జాగిపోయే సర్ప్రైజ్. సూపర్. మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేశారు. చెప్పారా? క్యాండిల్స్ వెలిగించాం. ఇప్పుడు మీరు ఆ ఒక్కొక్క క్యాండిల్ కి ఒక్కొక్క కోరిక కోరుకుని అందుకే కోరిక అవసరం లేదంటారా? బాగున్నారు మీరు. ఎలా ఉండవు బాగుంటారు రండక్క. మాము అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? పరుగు బందరు అనేది ఓ నా కెమెరా ఉంది కదా, మర్చిపోయాను. సారీ, నేను కూడా కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. సో తప్పట్లేదు, ఈ టైంలో కూడా బ్లాగ్ చేయాల్సి వస్తుందని ఈ రోజు అర్థమైంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. విష్ విష్ విష్. సంస్కృతి ఇలానే ఎల్లకాలం జాకీ గారు సాను కొడుకు అందరూ హ్యాపీగా, బ్యూటిఫుల్ గా, లవ్లీగా, క్యూట్ గా, అందరికీ ఆదర్శంగా మనతో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్డ్ చెప్పండి. మీరు ఆనందంగా ఉంటూ మమ్మల్ని ఆనందంగా ఉంచుతూ ఇంతమంది నా కోసం ఇంత బ్లెస్సింగ్స్ ఇంత విషెస్ ఇస్తుంటే నాకు హ్యాపీయే కదా. ఇప్పుడు మా కోరికలు చెప్పేసాం, మీ కోరిక కోరుకుని మీరందరూ నా గురించి ఎప్పుడు మంచి కోరుకునే వాళ్ళే నా చుట్టుపక్కల ఉంటారు కాబట్టి నాకు కోరుకునే అవకాశం లేకుండా మీరే అన్ని ఒక రీల్ చేద్దాం కోయికు. అయ్యో నెక్స్ట్ కేక్ ఫ్యామిలీ తినిపించేసుకున్నారు అంటే మనం ఏదైనా చేయొచ్చు. తినొచ్చు ఇంకొంచెం. ఈ రోజు చీటింగ్. హరిత గారు థ్యాంక్ యూ మాము అని చెప్పండి ఒక నిమిషం. ఇది మా ఫేమ్ టైం నుంచి ఫేమ్ కేక్ అంటే మీకు ఇష్టమైన రస్మలై ఫ్లేవర్ అనమాట. ఎవడ్రా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు? ఏదో అన్నాడు, నాకు అర్థం కాలేదు. సో మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ మా ఫేమ్ టైం వీడియోకి ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ మీకు ఎవరు ఇచ్చేస్తాను అక్కడ అందరి తరఫున మీకు చిన్న గిఫ్ట్.
చాక్లెట్స్ అంటే అద్దరికి పూలు పెట్టి పడేస్తారు చాక్లెట్స్ స్వీట్ హార్ట్ కదా ఆ, స్వీట్ వేస్తుంది ఒక స్వీట్ కి రాయ్ స్వీట్ కదా. ఎందుకు అని తీసుకురాలేదు హార్ట్ ఐశ్వర్య మామూలుగా ఏంటి అసలు? మంచి సింగిల్ ఉన్నావు. థ్యాంక్స్ యాక్చువల్లీ నేనే చెప్దాం అనుకున్నా తెమ్మని నాకు కూడా 12ంటికి వచ్చాను ప్లేట్స్ పెద్ద పెట్టి కట్ చేసి పెట్టు అంతేనా మళ్ళీ ఇక్కడ నుంచున్నాం. అంటే మీరు తింటే మీరు పట్టుకోలేదు మీరు వెళ్తే మేము vlog చేస్తాం. ఓ మై గాడ్ సారీ నన్ను నీ బుగ్గలు రెడ్డిగా నాకే సంబంధం లేదమ్మా. నన్ను ఇన్వాల్వ్ చేయకురా, నువ్వు డిసైడ్ అయిపోయావుగా. అయ్యో దొరికిపోయాను రా. హరితక్క బర్త్డేలో మేము కామ్గా కేక్ తెచ్చుకుని పక్కన తింటున్నాం, ఎందుకంటే మమ్మల్ని అర్ధరాత్రి లేబరు కాబట్టి. సో బేసిక్గా అక్కడ హరితక్క టైం బై లైక్ కేక్ కట్ చేస్తుంది, మేము ఒక్కొక్క కేక్ తింటూ ఉన్నాం అనమాట. సో హరితక్క బర్త్డేకి మా అలాగే కానీ ఏం కలుద్దా నా బొంద. సో మా ఫుడ్ ఫెస్టివల్ లా ఉందన్నమాట బర్త్డే. ఎలాగో ఫుడ్ ఇంపార్టెంట్, మా ఆనందం ఇంపార్టెంట్, మా నవ్వు ఇంపార్టెంట్. అంటే ఏ పార్టీ జరిగినా నేను నన్ను ఒక టీం అనమాట. అలా చెప్పకుండా బయటకు వెళ్ళిపోతాము, హలీములు తింటాము, కాఫీలు తాగుతాము, మస్కా ఆగుతాము. సో ఇవన్నీ తెలీదు. ఇప్పుడు సాంప్రదాయ శుద్ధిని సుప్పపూజలు ఇప్పుడు శుద్ధ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. అందరు గిఫ్ట్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లు Return gift ఆ? అంతే. ఇంకా సో అప్పటి నుంచి నా కోరిక అన్ని రౌండ్ పళ్ళారు ఉన్నాయి కానీ ఏ కోరిక తీర్చలేదమ్మా జాతి గారు. అదే కదా అదే కదా. ఇందాక గిఫ్ట్ ఎందుకు, నేనే గిఫ్ట్, ఎన్ని డైలాగులు చెప్పారు ఒక బయట. సర్ప్రైజ్ ఏంటంటే ఏం లేదు, ఎందుకు సర్ప్రైజ్, లోపలికి రాగానే బెలూన్లు అదే అవును అన్ని మాకు సర్ప్రైజ్, మీకు కాదు. మా దగ్గర M2 లో ముందు మావిని డీల్ చేయడంలో నేను తెలుసు అట్లా బయట అన్ని ఒకటి చెప్పి లోపలికి వచ్చాక ఇచ్చేస్తుంది. థ్యాంక్ యూ చెల్లి. కానీ దారాలు వెనక్కేస్తుంటే బాగుంది. బాగుండేది ముందుకు వస్తాయి తెలియకుండా చేయాలి కదా. మేము కట్టి ఊరికే fun. మేము కట్టేది తెలియాలంటే దారం ఇది కరెక్ట్. మనం కట్టాలి ప్రొఫెషనల్ అయితే అనుకుంటే అక్క నువ్వు ఎలా పెట్టట్లేదని కిచెన్ లోకి వెళ్ళి కేక్ తిన్నాం అక్క, చూడక్క ఎంతమంది బ్లేమ్ చేస్తున్నారు నన్ను. అసలు ఆ పెట్ట నేను ఆడాది తినే హడావులో బిజీగా ఉన్నాను. హ్యాపీయెస్ట్ బర్త్డే అక్క. ఇలానే క్యూట్ గా లవ్లీగా హ్యాపీగా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా లాంటి వాళ్ళకి చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా ఉండాలి అని. కానీ డైట్ చేయకక్క. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకు కొంచెం అదే కదా ఇట్లు వీళ్ళందరూ ఇలా ఉంటారు. వీళ్ళిద్దరు అదే. సో వీళ్ళిద్దరిని పక్కకు పెడితే వెనకాల నేను పందిలాగా తిన్నాను. సో వీళ్ళందరూ ఇలా ఉంటారు టాల్ గా స్లిమ్ ఇదిగోండి, ఈమె ఇలా ఉంటారు. సో మేము ఎలా ఉన్నా ఇలా ఉన్నప్పుడు మేమేం చేయాలి. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ లేడీస్. చెన్నై నుంచి మా ఫ్రెండ్ 33 years ఫ్రెండ్షిప్. మీకంటే ఫస్ట్ నేను చూసారా పరిచయం చేసేసుకున్నా. సర్ప్రైజ్ గా వచ్చి తలుపు తెరిచి తలుపు తీస్తే ఇవిడ వచ్చింది. చెన్నై నుంచి బర్త్డే కోసం గుర్తు పెట్టుకుని వచ్చింది. నందిని నీకు ఇష్టం స్వీట్ వచ్చే మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అక్క నువ్వు పెడతావు, మేము తినాలి. కర్మరా బాబు. రండి అందరూ రౌండ్ గా అందరూ రౌండ్ గా రండి. సిస్టర్స్, బ్యూటిఫుల్ సిస్టర్స్, కమ్ హియర్. ఓకే రెడీ. మామూలుగా
యాక్చువల్ చెప్పనా నీ గొంతులో ఉంటుంది తెలుసు 2 ఫ్యాన్లు కలుపుకున్నారు. నాకు తెలిస్తే ఇంత తీయటి గొంతున్నది నీకే. ఓకే రెడీ అందరూ రౌండ్ రౌండ్ ఎవ్రీవన్ నోస్ పుట్టినరోజు జై జైలు రెడీ 1 2 3 గో. పుట్టినరోజు జై జైలు చిట్టి పాపాయి ఇలాగే పండగ జరగాలి. అలా కొంచెం అప్పుడప్పుడు కొంచెం కరెక్ట్. Without me, you people are gossiping. No, we are not gossiping. We are talking about our farewell. My farewell. Your favorite. Farewell. Farewell, okay. So you are wearing a saree for farewell. మాకైతే ఫేర్వెల్స్ అనగానే మెమరబుల్ ఏమొస్తుంది అంటే ఆ మెమరీస్ లో మేము శారీస్ కట్టుకుని వెళ్ళడం, అబ్బాయిలు పంచలు కట్టుకుని రావడం. ఫాస్ట్ ఉంది. బ్లాక్ లో బ్లాక్ కలిసి అవును కలిసి. హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? రావడం లేట్ అయి ఉండొచ్చు కానీ రావడం మాత్రం కన్ఫర్మ్ వస్తుంది. ఒక పెద్ద అని చెప్పాడు ఆయన సక్సెస్ కొట్టాడు, అలాగే నేను కూడా కొట్టాను. అది ఈ డైలాగ్ తెలియకపోతే బ్లాగ్ లో ఈ డైలాగ్ చెప్పలే నేను. మళ్ళీ యూట్యూబ్కి వచ్చాను. అది మా తమ్ముడు విక్రమాదిత్య వీళ్ళందరూ కలిసి మళ్ళీ చేస్తే బాగుంటుంది అంటే సరే ఓకే అని వచ్చేసాను. నాకు ఇష్టం మా ఆయన వీడియోస్ చూడటం అంటే. క్యూట్. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మీరు వ్లాగ్ చేస్తున్నారు అండ్ బ్యాకప్ ఇచ్చారు, మెగాస్టార్ డైలాగ్ చెప్పారు. అలాగే మెగాస్టార్ లాగా ఒక బొకే తీసుకుని మా అక్కకి ప్రపోజ్ చేయొచ్చు కదా మీ వ్లాగ్ లో, మేము కూడా చూస్తాం. షోల్లో చేసేది వేరు, ఇంట్లో చేసేది వేరు. బొకేతో చేయమన్నాను కానీ ఒకేలా చేయమనలా, డిఫరెంట్ గా. ఆయన అసలు మామూలుగా సర్ప్రైజ్ ఇస్తారు కామన్ గా, కాకపోతే ఇంత హడావిడిగా లేదు, ఆయనే ఫోన్ చేసి మమ్మల్ని అందరినీ లేపి లైఫ్ టైం కి ఉండిపోద్ది. నాకు యూట్యూబ్ ఎందుకు ఇష్టం అంటే మన మెమరీస్ అన్ని ఎక్కడికి పోకుండా చాలా అద్భుతంగా స్టోర్ అయి ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చూసుకోవడానికి ఒక పెద్ద ఏమని చెప్పాలి ప్లాట్ఫామ్. దానికంటే కొంచెం మెమరీ బుక్, పెద్ద బుక్, మెమరీ బుక్. అదొక పొక్కిషం. పొక్కిషం ఏమంటారు తెలుగులో? పొక్కిషం. ట్రెజర్. ట్రెజర్ తెలుగులో చెప్పు. పొక్కిషం. నిధి. నిధి ప్లాట్ఫామ్ కాదు, మనం రన్వే అందాం. సూపర్. ఎయిర్పోర్ట్ రన్వే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకెళ్తా. గ్రేట్నెస్ ఏంటంటే ఈ డెకరేషన్ పాపం జాకిబాయ్ అది గ్రేట్. ఎన్నిసార్లు చెప్తారు? నేను చెప్పా, మీరు చెప్పారు. ఆమె ఏమనుకుంటారు తెలుసా, నిజంగా బయట చేయించి కావాలని చెప్తున్నారు అనుకుంటారు. సో ప్రమోషన్స్ కి ఇస్తారు. అంత స్వయం కృషి కాదు, దానికి గుర్తు ఈ దారం. నేనే చేశాను. ఒక దారం మా ఆవిడ నేను అప్పుడప్పుడు కన్ఫర్మ్ చేస్తుంది, ఎవరు నేర్పించే చెప్పు అని. అలాగే నేనే చేశాను. చెప్పు. 5 రూపాయలు. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఇలాగే మీరందరూ ఇంకా 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 హ్యాపీగా ఉండాలి. నన్ను ఇంకా 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 హ్యాపీగా ఉంచాలి. నాకు ఏదేమైనా మా ఆయన అయితే సూపర్ గా బాగా ప్లాన్ చేశారు. లవ్ యూ. కాదు, ఆయన అంత చక్కగా బొకే ఇచ్చి లవ్ యూ అని చెప్పారు. మీరు ఏమన్నా ఇచ్చారా? లవ్ యూ. మీరేమన్నా ఇచ్చారా? నా జీవితాన్నే ఇచ్చేసారు. అవి ఎప్పుడో ఇచ్చారు, ఇప్పుడు కొత్తగా ఏమిచ్చారు? అది ఎంత పొడుగున్నా స్వీట్ కిస్ అన్నారు. డైట్ అంట, డైట్. దానికి కూడా డైట్ లా. క్యూట్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. సో
ఫైనల్లీ అక్కనైతే సర్ప్రైజ్ చేసేసాం. అక్క మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలాంటి బర్త్డేస్ ఇంకా చాలా చాలా జరుపుకోవాలి. ఇంతే క్యూట్గా, ఇంతే స్వీట్గా, ఇంతే హ్యాపీగా నువ్వు ఉంటూ మమ్మల్ని అందరినీ ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎస్, లవ్ యూ టూ. కాక నువ్వు మరీ ఇంత క్యూట్ గా బిహేవ్ చేయకక్క, ఎలా బుద్ధి కావట్లే, బట్ వెళ్ళాలి తప్పదు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ గైస్. మీ ఐషు ముచ్చట్లు అక్క ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు. సో మళ్ళీ ఇంకొక కొత్త ముచ్చట్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. నేను నందు ఒక రీల్ కూడా చేసాము రోడ్ పైన కష్టపడి. టైం ఏంటంటే 1:19 అర్ధరాత్రి 1:19కి క్రీమ్ స్టోర్కి వచ్చాం మేము. అండ్ we saw this yummy Nutella top. ఏమన్నానండి? Nutella dispenser యా. రాలో ఇలా నొక్కితే भैया ऐसा नहीं आता. మళ్ళీ దానికి కూడా పే చేయాలంట. మేము దొబ్బేద్దాం అనుకున్నాం తెలియనట్టు, బట్ వాళ్ళు తెలివిగా బిహేవ్ చేశారు కాబట్టి. ఎస్. సో క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అంటే ఏమీ లేదు. ఐస్ క్రీమ్ని తుక్కు తుక్కు చేసి దాన్ని చంపేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ ఇట్ కట్టి ఎలా పని ఉండద్ది అన్న కదా. ఇదే ఫన్. కమాన్ సే ఇట్ అవుట్. నేను నా నోటికి వచ్చిన అన్ని క్వశ్చన్లు, అర్థం పర్థం లేని క్వశ్చన్లు అన్ని ఐశ్వర్య అక్కడ అడుగుతున్నాను అనమాట. పాపం ఓపిక. ఇల్లు కూడా మీ నోటికి తాళం వేయండి అని ఐస్ క్రీమ్ ఇచ్చేస్తారు. బేసిక్గా ఈ టైంకి మా బుర్రలు కూడా పనిచేయక ఏదేదో ఎలాగో బిహేవ్ చేస్తున్నాం. ఆ కప్ ఓ ఎక్స్ట్రా ఆల్మండ్. యా. వాట్ ఇస్ ఇట్? ఆల్మండ్. సే హాయ్ టు. Say hey beautifuls. Hey beautiful. Okay. Say like subscribe to Me Aishu Muchatlu. Me Aishu Muchatlu. Oh, thank you. So విన్నారు కదా మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ ఐషు ముచ్చట్లు. Yes, please do like, share and ఇలాంటి ఫన్ కంటెంట్స్ మీకు ఇంకా చాలా చాలా వస్తాయి. స్పాంటేనియస్ కంటెంట్స్ ఇవన్నీ ముందు ప్లాన్ చేసినవి కాదు. అయ్యో ఇప్పుడు డోర్ తీయాలి. Yes. వచ్చేసాం. బాయ్. ఇలా కూర్చుంటాం అనమాట నేను నందు ఎప్పుడు కాదు. మా సీటింగ్ ఎంతమంది ఉన్నా ఎన్ని కార్లు ఉన్నా మా ఇద్దరు సీటింగ్ ఇట్లా ఉంటుంది. నందు బాయ్. గుడ్ నైట్ గైస్.